జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మన భారత గగనతల భద్రతలో మరో చారిత్రాత్మక ముందడుగైతే పడింది. శత్రు దేశాల యుద్ధ విమానాలు, క్రూయిజ్ మిసైళ్లు, డ్రోన్లను వందల కిలోమీటర్ల దూరంలోనే అడ్డుకునేటటువంటి స్వదేశీ కుషా లాంగ్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ తొలి ఫ్లైట్ టెస్ట్ అయితే విజయవంతమైంది. ప్రపంచంలో ఇలాంటి టెక్నాలజీని తయారు చేయగలిగినటువంటి దేశాలు చాలా తక్కువగా ఉన్నాయి. అసలు ఈ కుషా ఎంత శక్తివంతమైంది, ఇది నిజంగానే భారత్కు గేమ్ చేంజర్ గా మారుతుందా? పూర్తి విషయం ఒకసారి చూద్దాం. జూలై 23వ తేదీన అంటే నిన్న ఒరిస్సాలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం దీవి నుంచి డిఆర్డిఓ ఈ తొలి ఫ్లైట్ టెస్ట్ అయితే నిర్వహించింది. చాలా వేగంగా ఎక్కువ ఎత్తులో వస్తున్నటువంటి శత్రు వైమానిక లక్ష్యాన్ని పోలినటువంటి ఒక ఎలక్ట్రానిక్ టార్గెట్ను విజయవంతంగా అడ్డుకునింది. దీంతో ప్రాజెక్ట్ కుషా అభివృద్ధిలో చాలా ముఖ్యమైనటువంటి మొదటి దశ విజయవంతంగా పూర్తయిపోయింది. ఇక్కడ మనమందరం కూడా గమనించాల్సినటువంటి ముఖ్యమైన విషయం ఏంటయ్యా అంటే, కుషా అంటే కేవలం ఒక మిసైల్ మాత్రమే కాదు, ఇది మొత్తం ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ. ముందుగా శక్తివంతమైనటువంటి రాడార్ శత్రు లక్ష్యాన్ని అయితే గుర్తిస్తుంది. ఆ సమాచారాన్ని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్కు పంపిస్తుంది. అక్కడ ఆ ప్రమాదం ఎంత పెద్దదో క్షణాల్లో పరిశీలించి దానికి సరిపోయేటటువంటి ఇంటర్సెప్టర్ మిసైల్ని అయితే ప్రయోగిస్తారు. ఆ మిసైల్ గాల్లోనే శత్రు లక్ష్యాన్ని ధ్వంసం చేస్తుంది. అంటే శత్రువు భారతదేశ గగనతలం లోపలికి రాకముందే అడ్డుకునేటటువంటి రక్షణ కవచం ఇది. అసలు ఇలాంటి వ్యవస్థ అవసరం ఎందుకు వచ్చింది అంటే, గత 2 దశాబ్దాల్లో యుద్ధాలు జరిగే విధానం పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు శత్రు సైన్యం సరిహద్దు దాటి రావాల్సిన అవసరం కూడా లేదు. వందల కిలోమీటర్ల దూరంలో నుంచే డ్రోన్లు, అలాగే క్రూయిజ్ మిసైళ్లు, యుద్ధ విమానాలతో దాడులు చేయొచ్చు. అందుకే ప్రతి శక్తివంతమైనటువంటి దేశం కూడా తన గగనతలాన్ని కాపాడుకునేందుకు అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను తయారు చేసుకుంటుంది. భారత్ కూడా దశల వారీగా తన గగనతల రక్షణ శక్తిని పెంచుకుంటా వచ్చింది. ముందుగా ఆకాశ్ మిసైల్ వ్యవస్థను అభివృద్ధి చేసింది. ఆ తర్వాత MRSAM లాంటి మధ్య దూరం వరకు పనిచేసేటటువంటి వ్యవస్థలన్నీ కూడా వచ్చినాయి. చాలా దూరంలో ఉన్నటువంటి లక్ష్యాలను అడ్డుకునేందుకు రష్యా నుంచి S-400 వ్యవస్థను కూడా కొనుగోలు చేసింది. ఎవరో మన భారత ప్రభుత్వం. కానీ దేశ భద్రతకు సంబంధించినటువంటి ఇలాంటి ముఖ్యమైన రక్షణ వ్యవస్థల కోసం ఎప్పటికి కూడా విదేశాలపైన ఆధారపడకూడదనే లక్ష్యంతో డిఆర్డిఓ ప్రాజెక్ట్ కుషాన్ అయితే ప్రారంభించింది. ఈ ప్రాజెక్టు పైన పనిని 2018-2019 ప్రాంతంలో వేగం పుంజుకునింది అనమాట. అంటే దాన్ని ఇంకా స్పీడప్ చేశారు. ఇక్కడే ఒక అసలు ట్విస్ట్ కూడా ఉండాలి. చాలా మంది ఈ కుషాను భారత సొంత S-400 అని చెప్పేసి పిలుస్తారు. కానీ అధికారికంగా డిఆర్డిఓ మాత్రం అలా అయితే ప్రకటించాల. ప్రస్తుతం ఈ కుషా అనేది ఇంకా అభివృద్ధి దశలోనే ఉండాలి. భవిష్యత్తులో ఇది S-400తో కలిసి పనిచేసేటటువంటి స్వదేశీ లాంగ్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థగా తయారవుతుంది. ప్రాజెక్ట్ కుషాలో వేర్వేరు దూరాల వరకు పనిచేసేటటువంటి ఇంటర్సెప్టర్ మిసైళ్లను అభివృద్ధి చేస్తారు. ఫైటర్ జెట్లు, క్రూయిజ్ మిసైళ్లు, డ్రోన్లు వంటి అనేక రకాల గగనతల ముప్పులను ఎదుర్కొనే విధంగా ఈ వ్యవస్థను అయితే రూపొందిస్తారు. మిసైళ్లతో పాటు రాడార్లు, కమాండ్ సిస్టమ్ లాంటి ముఖ్యమైన భాగాలను కూడా భారతీయ పరిశ్రమల సహకారంతో మన దేశంలోనే తయారు చేస్తారు. ఇది ఎందుకు చాలా ముఖ్యమో ఇప్పుడు ఒకసారి చూద్దాం. మన భారతదేశానికి ఒకవైపున పాకిస్తాను, మరొక వైపున చైనా ఉన్నాయి. ఈ రెండు కూడా మన శత్రు దేశాలే. ఈ 2 దేశాల దగ్గర కూడా ఆధునిక యుద్ధ విమానాలు, డ్రోన్లు, అలాగే క్షిపణులు ఉన్నాయి. యుద్ధం జరిగే సమయంలో ఎయిర్ బేస్లు, రాడార్ కేంద్రాలు, ముఖ్యమైన నగరాలు, రక్షణా స్థావరాలు మొదటి లక్ష్యాలుగా మారే అవకాశం ఉంటుంది. అలాంటి ముప్పులను గగనతలంలోనే అడ్డుకోవడానికి కుషా లాంటి వ్యవస్థలు చాలా అంటే చాలా అవసరం. ఈ విజయం పైన మన రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు కూడా స్పందించారు. ఇలాంటి లాంగ్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను తయారు చేసే సామర్థ్యం ప్రపంచంలో కొద్ది దేశాలకు మాత్రమే ఉందని, ఈ విజయం భారత రక్షణ రంగానికి ఒక పెద్ద మైలురాయిగా నిలుస్తుందని చెప్పేసి ఆయన అయితే తెలిపినారు. భవిష్యత్తులో విదేశాల నుంచి రక్షణ సామాగ్రి దిగుమతి చేసుకోవాల్సిన అవసరాన్ని ఇది తగ్గిస్తుందని కూడా ఆయన పేర్కొన్నారు. అయితే ఇక్కడ మనమందరం కూడా ఒక విషయాన్ని అయితే గుర్తుంచుకోవాలి. ఇది కేవలం తొలి ఫ్లైట్ టెస్ట్ మాత్రమే. ఇంకా చాలా పరీక్షలు కూడా జరగాల్సి ఉన్నది. అన్ని పరీక్షలు విజయవంతంగా పూర్తయిన తర్వాతే మన భారత వైమానిక దళంలోకి తీసుకుంటారు. ఆ తర్వాతే కుషా పూర్తి సామర్థ్యం ఏంటో నిరూపితం అవుతుంది. భవిష్యత్తులో కుషా, అలాగే S-400, ఆకాశ్, MRSAM, అలాగే QRSAM వంటి వ్యవస్థలు అన్నీ కలిసి పనిచేస్తే భారతదేశం చుట్టూ అనేక రక్షణ పొరలతో కూడినటువంటి గగనతల రక్షణ కవచం అనేది ఏర్పడుతుంది. ఒక రక్షణ పొరను శత్రు ముప్పు దాటినా మరో రక్షణ పొర దాన్ని అయితే అడ్డుకుంటుంది. ఆధునిక యుద్ధాల్లో ఇదే అత్యంత బలమైనటువంటి రక్షణ వ్యూహంగా భావిస్తారు.
కుషా విజయం కేవలం ఒక మిసైల్ పరీక్ష విజయమే కాదు, అత్యాధునిక రక్షణ టెక్నాలజీలో భారతదేశం సొంతంగా ఎదుగుతుందనే బలమైనటువంటి సంకేతం. స్వదేశీ టెక్నాలజీతో మన దేశ భద్రతను మరింతగా బలపరిచే ప్రయాణంలో ఇది ఒక కీలకమైనటువంటి మైలురాయి. అది అసలు విషయం. అంటే మన దేశం పూర్తిగా విదేశాల మీద ఆధారపడకుండా ప్రతి విషయంలో కూడా మనకు ఎలాంటి రక్షణ వ్యవస్థలు ఆయుధాలు అవసరమో అవన్నీ కూడా మన దేశంలోనే తయారు చేసుకునేంతగా మన దేశం అయితే ఎదుగుతుంది. ఇది మన దేశం గొప్పతనం. మన దేశం ఇప్పటికీ గొప్పదే. కానీ ఏంటంటే ఈ కాంగ్రెస్ పార్టీ గతంలో అధికారంలో ఉన్నప్పుడు మన దేశాన్ని ఎంత మాత్రం కూడా పట్టించుకోవాలా. ఎంతసేపటికి ఏంటంటే విదేశాల మీద ఆధారపడడం తప్పితే విదేశాల మీద ఆధారపడకుండా మన కాళ్ళ మీద మనం నిలబడుకునే ప్రయత్నం అయితే వాళ్ళు ఎప్పుడు కూడా చేయాల. అది అసలు విషయం. ఎటుంది న్యూస్ మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు అందరికి కూడా షేర్ చేయండి. అలాగే ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఏమని కామెంట్ చేయాలో తెలియకపోతే కనీసం జై హింద్ అని చెప్పేసి కామెంట్ చేయండి, ఓకేనా? అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.